ఇంత హెల్దీ హాస్పిటల్స్ ఈ విధంగా మనకి ఎప్పుడు వస్తాయి ఏమిటి? గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే కనుక మురికి రుచులతోటి సరైనటువంటి హాస్పిటల్స్ లో సరైన హాస్పిటాలిటీ లేకపోవడం, రిసెప్షన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ చూసి ఒకసారి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పేషెంట్ కైనా సరే ఫస్ట్ రోగగ్రస్తులై వచ్చినవాడు మానసికంగా చాలా దెబ్బతింటాడు. అలాంటి వాడికి మానసిక భరోసా ఇచ్చేలాగా ఉండాలి అంటే ఆ డాక్టర్స్ యొక్క ఆదరణ, వాళ్ళ హాస్పిటాలిటీ, అట్ ద సేమ్ టైం అంబియన్స్, పరిసర ప్రాంతం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇవన్నీ ఎలాగొస్తాయి, ఏమో మనకి కుదురుతుందా లేదా అనుకునే ఈ పరిస్థితుల్లో నిజంగా హైదరాబాద్ లో మనకి డాక్టర్ గురవారెడ్డి గారు సన్ షైనింగ్ అనేటువంటి హాస్పిటల్ ని పెట్టడం, అందులో ముఖ్యంగా ఈ యొక్క బోన్ సంబంధించి ఆర్థోపెడిక్ సెక్షన్స్ ని బాగా ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూస్తే కనుక ఇది నాకు హాస్పిటలా లేదా 5 స్టార్ హోటలా అన్న కలిగింది. నేను అన్నాను డాక్టర్ గారితో, ఆయన చిరకాల మిత్రుడు, ఆ చదువుతుడు అన్నాను అనమాట, ఇది లోపలికి వచ్చిన వాళ్ళు చాలా హాయిగా ఉండొచ్చు కానీ ఎంత బిల్ చేస్తారో భయంగా ఉంది, భయపడరా అంటారు. ఆ భయం అక్కర్లేదండి. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏ హాస్పిటల్ అయినటువంటి ప్రివిలేజెస్ ఆ రకంగా ఇస్తాము. ఇక డబ్బు ఫీజులు ప్రధానం కాదు, వచ్చిన వాడు ఆరోగ్యంగా వెళ్లేందుకు ప్రధానం అంటూ ఆయన ఒక డార్మిటరీ చూపించారు. పేషెంట్స్ తాలూకా మనుషులు వాళ్ళు వచ్చినప్పుడు ఎనీ హాస్పిటల్ చూస్తే బయట వరండాలో తిరుగుతూ ఎక్కడో బయట ఫుట్పాత్ పడుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఆ చారిటీ గాను ఆ రకమైన సపోర్ట్ ఇస్తూ కొన్ని హాల్స్ ని, కొన్ని వాటిని ఏసీ హాల్స్ ని వాళ్ళకి డెడికేట్ చేసి వాళ్ళు ఉండడం కోసం చూసామంటే ఏ రేంజ్ మేము కేర్ తీస్తామో చూడండి అని చెప్పేసి ఆయన అంటాం అన్నది. అలాగే ఒక 20% చారిటీగా మేము మా వైద్య సదుపాయ సేవలు అందివ్వడం కోసం కూడా మేము చేస్తున్నాము. ఇది ప్రాఫిట్ లేకుండా ఏవి చేయవు, ఇది ఒక వ్యాపారంగా చేయకుండా మాత్రం మానవతా దృక్పథంతో ఈ యొక్క వైద్యం చేయటం అనేది చేస్తున్నాం అంటూ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మిత్రుడు గురవారెడ్డి గారికి ఆయన చేస్తున్నటువంటి ఈ రకమైన వైద్య రంగంలో ఈ సేవలకి మనస్ఫూర్తిగా వారికి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్ 150 బెడ్ హాస్పిటల్ ఇవాళ ఓపెన్ హౌస్ చేశాం. అందరూ వచ్చి చూశారు. బేసిక్గా ఇది అందరికీ అందుబాటులో ఉండే హాస్పిటల్, మంచి హాస్పిటల్, మనసున్న హాస్పిటల్ చేయాలని మా కోరిక. దీంట్లో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, సర్జికల్ స్పెషాలిటీస్, ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, యాక్సిడెంట్ కేర్. యాక్సిడెంట్ అయితే ఎక్కడున్నా సరే ఈ హాస్పిటల్కి వస్తే బాగా అవుతుంది అన్న లెవెల్కి హాస్పిటల్ తీసుకెళ్లాలని చాలా ప్లాన్ చేస్తున్నాం. అండ్ మీ అందరి సహకారంతో చేస్తామని మా ఇది. అండ్ ఈ హాస్పిటల్లో పూర్ పేషెంట్స్ కూడా అఫోర్డబిలిటీ ఉన్నాయి చాలా. అండ్ ఈ పేషెంట్స్కి డార్మిటరీస్ అని చెప్పి పేషెంట్స్కి రిలేటివ్స్కి అందుబాటులో ఉండే సదుపాయాలు కూడా చాలా ఉన్నాయి ఈ హాస్పిటల్లో. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. సో జాయింట్ రిప్లేస్మెంట్స్కి నెంబర్ 1 హాస్పిటల్ ఇది ఇప్పుడు. సో ఈ హాస్పిటల్ ఇంకా మంచిగా చేయాలని, అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని మా కోరిక. హెల్త్ కార్డ్, సేఫ్ కార్డ్ అనేది ఒకటి ప్రవేశపెట్టాం. సేఫ్ కార్డ్ అంటే 300 రూపాయలు కడితే ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చే ఆ కార్డు. అది చాలా మంది రోడ్డు మీద యాక్సిడెంట్లు గురయ్యి డబ్బులు కట్టుకోలేని ప్రజలకు చాలా మందికి కార్డు ఉపయోగపడుతుంది అని మా ఆశ. అది అక్కినేని నాగేశ్వరరావు గారు లాంచ్ చేశారు. కమిషనర్ ఏకే ఖాన్ గారు ఫస్ట్ కార్డు కొనుక్కున్నారు. ఆ కార్డు మన పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్డు వల్ల ఏంటంటే 300 రూపాయలు ఖర్చు పెడితే మంచి టాప్ క్లాస్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది. చాలా మందికి కాళ్ళు చేతులు సేవ్ చేయొచ్చు, దీని ద్వారా లైఫ్ కూడా సేవ్ చేయొచ్చు.
కామన్ మ్యాన్ కూడా మాక్సిమం కేర్ తీసుకునే విధంగా వారు చాలా చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క డాక్టర్ గాని ప్రతి ఒక్క హాస్పిటల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో పేదవాళ్ళకు సేవ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ ఉద్దేశంతో పెట్టిన దానికి గురువారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ హాస్పిటల్ అయితే హైదరాబాద్ కి మరో ఒక ఎగ్జాంపుల్ గా తయారవుతుంది.